అది నిజమే, పువ్వు విడిచి తావు నిలవలేదులే. లేదు. నిన్నెక్కడ సీరియల్లో చూసినట్టుంది దీపిక. అవునా? ఓ మై గాడ్, ఏం సీరియల్? అవునా అర్జున్ గారు, ఏం సీరియల్? హే హే హే, కాంచనా చెల్లి ద వైల్డ్ ఫైర్, అంతే. ప్రతి సినిమాలో మన శాంతను దీది కనిపిస్తూ ఉంటుంది. నిన్న మాట్లాడిన దగ్గర నుంచి డల్ అయ్యావా దీది? నిన్న నువ్వు తనతో మాట్లాడిన దగ్గర నుంచి డల్ అయ్యావా దీది? ఎనీ మ్యాటర్ ఈస్ దేర్? అయ్యో అవునా అర్జున్ గారు, నేను మీకు ఎక్కడ కనిపించాను? కాంచనా కాంచనా అని భయపెట్టకండి అమ్మ తల్లి. ఆడెవడో నన్ను కాంచనా అని అంటున్నాడు, అందుకే చెప్తున్నాను. నేను కాంచన లాగున్నానా? నన్ను చూస్తే భయపడతావా అర్జున్? నన్ను చూస్తే భయపడే వాళ్ళే లేరు. నాకు ఒక్క కొడుకున్నాడు, సినిమా హీరో లెక్కున్నాడు. అంత లేదు, నేను అంతకు ముందే డల్ అయ్యా. వాట్ హ్యాపెన్ టు యూ? ఏదో బాధ అంతే. ఏంటి ఆ బాధ? మన పిల్లలు పక్కన ఉన్నప్పుడు మనం బాధపడకూడదు. ఎంత బాధ ఉన్నా కూడా వాళ్ళతోటి హ్యాపీగా ఉండాలి, వాళ్ళలో చూసుకోవాలి, బాధనంతా పోగొట్టుకోవాలి. ఎన్ని రోజులు అలా బాధపడతాం చెప్పు? మన దీది భలే మాట్లాడుతుంది కదా స్వప్నక్క. ఆపు. ఇగో షాను, షాను, మనం ఎంత బాధలో ఉన్నా, ఏది ఎంతున్నా మన పిల్లల్ని మన భర్తను చూసి అన్నీ మర్చిపోవాలి, అంతే. మనం చాలా తక్కువగా ఉంటారు కదా షాను అక్క. నీ బాధ నాకు చెప్పు, నీకు అన్నీ చెప్తానులే, చెప్పు. దీపు కంటే చెప్పేసేయి. దీపు నెంబర్ లేదు కానీ దీపు ఇన్స్టా ఐడి ఉంది నా దగ్గర. చెప్పుకోండి. ఓకే. హాయ్ అక్క గారు, మా అక్క చాలా మంచిగా మాటలు చెప్తుంది అనుకుంటున్నారేమో. ఒకసారి తప్పుడు మెసేజ్ పెట్టే వాళ్ళకి చెప్తున్నా, తెగించి తిరగబడిందో ఆది పరాశక్తి కూడా అవుతుంది. జాగ్రత్త అనేస్తాం మా కువైట్ నుండి. థ్యాంక్ యూ రామరెడ్డి తమ్ముడు, అలానే ఉండాలి. ప్రశాంతంగా ఉన్నంతసేపు మానసాదేవిలాగా, అదే ప్రశాంతత పోయిందనుకో ఆది పరాశక్తిలాగా, భద్రకాళిలాగా విధ్వంసం చేయడమే, అంతే. నీ బాధ నా బాధ కాదా చెప్పు బంగారం అంటున్నాడు వీడనిది. ఏంటో నేను నీ బాధతో ఉంది పోనీ చెప్పుకోలేని అయినా నాకు చెప్పు షాను అక్క. నేను ఆడపిల్లనే, నువ్వు ఆడపిల్లవైగా సరేనా? బాధల్లో కూడా ఓదార్పులో కూడా ఓదార్పు కూడా సహనంలో, అందులో కూడా కాస్త పలకరింపు. మా లైఫ్ అయిపోయే వరకు ఉంటుంది. ఏమంటావు స్వప్నక్క? అంతే కదా, మనకు మన మన బాధని పంచుకునే వ్యక్తి కంపల్సరీ ఉంటారు లైఫ్లో, ఉండకుండా ఉండరు. వాళ్ళతో షేర్ చేసుకో, గట్టిగా ఏడువు. ఏడ్చిన తర్వాత నీ మనసులో ప్రశాంతత రాకపోతే నన్ను అడుగు, వాళ్ళతో చెప్పుకో. మంచిగా గట్టిగా ఏడువు, రాకపోతే నన్ను అడుగు. అంతే దీపు, చాలు ఈ మాట. అంతేనా రేట్ అంతా. నువ్వు మా ఫ్రెండ్, అంతే. అమ్మ తల్లి, నువ్వు ఉన్నప్పుడే నీ బాధలు చెప్పకపోతే దయ్యమై మమ్మల్ని పీడిస్తాం, మేము తట్టుకోలేము. బేసిక్గా మన తలరాతనే అంత. ఎందుకు తలరాత అలా ఉండేది? హాయ్ అజీరా, అస్సలాము అలైకుం, గుడ్ ఆఫ్టర్నూన్. బుడ్డోడు ఏం చేస్తున్నాడు? బాగున్నావా? లంచ్ స్పెషల్ ఏంటి ఈరోజు? హజీరా రానా భోజనానికి? హజీరాది నాది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ గ్రంథం. అక్కడ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడుతుంది నాకు, ఇక్కడ నేను ఇక్కడ చదువుతా. లైక్ రాలేదు హజీరా, 50 లైక్. ఓకే, నేను కూడా అప్పుడే అదే చెప్పినా కదా స్వప్నక్క. అవునవును, మీ తమ్ముడు ఏది చెప్పినా కూడా నిజమే చెప్తాడు అక్కమ్మ. మీరేమంటారు అక్కమ్మ? నిజమే కదా రామరెడ్డి తమ్ముడు, ఖచ్చితంగా నిజమే చెప్తారు. హాయ్ అక్క. హాయ్ సిరి, శ్రీమాత్రి నమః. శుభ మధ్యాహ్నం రా సిరి. బాగున్నావా? భోజనం చేసావా? ఏంటి విశేషాలు? పిల్లలు ఏం చేస్తున్నారు? సిరి, ఎల్లుండి అకేషన్ ఉంది సిరి, గుర్తుందా? సిరి, ఎల్లుండి అకేషన్ ఉంది, గుర్తుందా? ఏంటో చెప్తాను నేను ఇన్స్టాగ్రామ్లో. బాగా మంచి అయినా చెడు అయినా ఉంచుకునేవి. మనం సరిగ్గా ఉంటే ఆ బాధలు అనేవి మన దరిదాపుల్లో కూడా చేరవు. ఏది అయినా మన మంచిగా జరుగుతుంది అని అనుకోండి, అప్పుడే కదా జీవితం మొదలయ్యేది. దట్ ఈస్ కరెక్ట్.